హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. నేను ఈరోజు వెజిటేబుల్ పులావ్ చేస్తున్నాను. దానికోసము వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకోవడానికి ఇది నేను స్టీమర్ లాగా అమెజాన్లో తీసుకున్నాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం ఆయిల్ తక్కువ వాడుకోవాలన్నా అన్నీ స్టీమ్ చేసుకుని వెజిటేబుల్స్ దీంట్లో బాయిల్ చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్స్లో చెప్పండి. చాలా బాగా యూజ్ అవుతుంది. క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో, మామూలు పొటాటో అన్నీ బాయిల్ చేసుకున్నాను. వెజిటేబుల్స్ స్మాల్ పీసెస్గా చేసుకొని ఒక 20 మినిట్స్లో బాయిల్డ్ అవుతున్నాయి. చాలా బాగుంది ఇది. ఎవరికైనా కావాలంటే లింక్ అని అడగండి కామెంట్లో. 20 మినిట్స్ వెజిటేబుల్స్ అన్నీ బాయిల్డ్ అవుతున్నాయి. ఈలోపు నేను పూజ చేద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ పూజ చేశారు మా వారు మార్నింగ్. నేను కొంచెం ఉదయం అష్టోత్తరం చదువుకొని దేవుని మొక్కి తులసి చెట్టుకు వాటర్ పోస్తాను డైలీ మార్నింగ్. మా హస్బెండే చేస్తారు పూజ. ఎక్కువ మటుకు ఆఫీస్కి వెళ్తారు కదా తను. ఆ తర్వాత 20 మినిట్స్లో వెజిటేబుల్స్ అన్నీ బాయిల్డ్ అయిపోయాయి. ఇవి తీసుకొని అన్నీ ఫ్రై చేసుకొని వెజిటేబుల్ పులావ్ రెడీ అవుతుందండి. చాలా బాగా బాయిల్డ్ అయ్యాయి చూడండి. కొంచెం ఆయిల్ కూడా డైట్లో ఉంటే కూడా ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. వెజిటేబుల్స్ బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. సాలడ్లకు అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి కదండి వెజిటేబుల్ పులావ్కి. అవి కట్ చేసుకుంటున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొత్తిమీర అన్నీ రెడీ చేసుకుంటున్నాను. పుదీనా అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నేను నైఫ్తోనే కట్ చేస్తానండి. నాకు కట్టర్ అంత ఇష్టం ఉండదు. నేను నైఫ్తోనే కట్ చేస్తాను డైలీ. కట్టర్ వాడను. మా మమ్మీ వాళ్ళైతే కత్తిపీట కూడా వాడతారు. నేను వాడను కత్తిపీట. ఓన్లీ నైఫ్ అండ్ చాపర్ బోర్డు ఉంటుంది చూడండి, ఆ బోర్డుతో వాడతాను. వుడెన్ బోర్డ్ అండి అది. ఎక్కువ మటుకు అన్నీ అమెజాన్లోనే తీసుకుంటానండి నేను. అలా అన్నీ కట్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ బాయిల్డ్ అయ్యాయి కదా, ఇందాక స్టీమ్ చేసుకొని పెట్టుకున్నాను కదా, అవన్నీ కూడా వాడుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. నెయ్యి కొంచెం వేడయ్యాక బిర్యానీ మసాలా, గరం మసాలా అన్నీ వేసుకోవాలి. షాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ మసాలా అంటారు చూడండి, అన్నీ అవే అండి. నేను ఇవన్నీ ఫ్రిడ్జ్లో అలా బాటిల్లో స్టోర్ చేసుకుంటాను. ఈజీగా అవైలబుల్ దొరుకుతున్నాయని, ఈజీగా కనిపిస్తాయని అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. తర్వాత కాజు కూడా వేసాను, బాగుంటుంది కదా అని. మా కిడ్స్ చాలా బాగా లంచ్ బాక్స్కి కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. నేను రైస్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను ముందే. డైరెక్ట్ రైస్తో కూడా చేయొచ్చు. నేను రైస్ని అన్నంలాగా చేసుకొని ఈ ఫ్రైలో వేస్తున్నాను. అవన్నీ ఫ్రై అయ్యాక కాజు, బిర్యానీ ఆకు అన్నీ వేయాక ఆనియన్, పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, ఇందాక బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా 1 వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి కాబట్టి తక్కువ నెయ్యిలోనే ఫ్రై అయిపోతాయి ఈజీగా. ఎవరైనా డైట్ చేయాలనుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ కలిపి స్మాల్ పీసెస్గా చేశాను. మా కిడ్స్ అస్సలు తినరండి. అవి పెద్దగా అనిపిస్తే అన్నీ తీసి పడేస్తారు. అందుకే అన్నీ స్మాల్ పీసెస్గా ఫ్రై చేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్ని తొందరగా ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ కూడా ముందే వేసుకోవాలి. చాలా అదొక టిప్ లాగా యూజ్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కొంచెం ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి వీటిని. మసాలా, పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాక
ఇందాక బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మగ్గించుకున్నాను. తర్వాత కొంచెం ఊరికే కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుందండి. తర్వాత స్వీట్ కార్న్ వేసాను. అది కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ అండ్ క్యాప్సికమ్, పొటాటో, క్యారెట్ అన్నీ దాంట్లో వేసేస్తున్నాను డైరెక్ట్. అన్నీ వేసాక కొద్దిసేపు కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై అయ్యాక టమాటో కూడా వేసాను. కొంచెం టమాటో కట్ చేసుకొని స్మాల్ పీసెస్గా చేసుకున్నాను. టమాటో ఫ్రై అయ్యాక అలా అన్నీ ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్ రైస్, పులావ్ మీలో ఎవరికైనా ఇష్టమా అండి? నేను ఒక డైట్ ఫాలో అవుతున్నాను. డైలీ యోగా చేస్తాను. యోగా సార్ చెప్పారు, ఈ వెజిటేబుల్ పులావ్ చేసుకోండి ఇలా లంచ్లోకి, చాలా బాగుంటుంది అని. నేను ఆన్లైన్లో యోగా చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అని చెప్పండి, ఆ లింక్ ఇస్తాను. ఆన్లైన్లో యోగా 21 days ఫ్రీ ఉంటుందండి. ఆ తర్వాత ఇష్టం ఉంటే 1 year ప్లాన్, 3 months ప్లాన్, 6 months ప్లాన్స్ ఉంటాయి. నేను 1 year ప్లాన్లో జాయిన్ అయ్యాను. అప్పుడు డైట్లో ఇది చెప్పారు లంచ్లో. నేను అన్నీ ఏం ఫాలో కాను, కొన్ని ఫాలో అవుతాను. వాళ్ళు చెప్పినవి, నాకు వీలైనవి కొన్ని ఫాలో అవుతాను. ఇలా లంచ్లో ఇది చేసుకున్నాను. తర్వాత కారం, అది కొంచెం ఫ్రై అయ్యాక కారం, సాల్ట్, గరం మసాలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక నేను బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను కదండి వైట్ రైస్, అది కూడా అందులో వేసుకోవాలి. లేకపోతే ఇవన్నీ బాయిల్ చేసుకొని కుక్కర్లో పెట్టుకున్నా అలా కూడా బాగుంటుంది. నాకైతే ఇలానే నచ్చింది, నేను ఇలానే చేసుకున్నాను. నేను ఆల్రెడీ మా కిడ్స్ కోసం పొద్దున రైస్ చేశాను, అది అలానే ఉంది. అందుకే ఆ రైస్లోనే చేస్తున్నాను. కిడ్స్కి లంచ్ బాక్స్ కూడా ఈ రైస్ చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్ని ఇష్టపడే కిడ్స్కి చాలా బాగుంటుంది. అలా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా బాగుంది. చాలా విటమిన్, ఫైబర్స్ అన్నీ ఉంటాయి దీంట్లో, మినరల్స్. చాలా హెల్తీ ఫుడ్ అండి, చాలా హెల్తీ. దీంతో పెరుగుతో సర్వ్ చేసుకోవాలి, పెరుగు చట్నీతో అయినా. మామూలుగా అలా సర్వ్ చేసుకోవాలి, కొత్తిమీర వేసుకొని. కంప్లీట్ అయిపోతుందండి, రెడీ అయిపోయిందండి. దీని పెరుగుతో సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా, చాలా బాగుంది ఫుడ్. మీకు ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలా పెరుగు అండ్ క్యారెట్ కర్రీ చేశాను ఆ రోజు. క్యారెట్, పెరుగు అండ్ దీంతో లంచ్లోకి తీసుకున్నాను. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.